దైవజనులు ఏం చెప్తా ఉన్నారు తండ్రిగా దేవదాసాయి గారు? శోధనలు 3 రకాలు. ఆ శోధనలు 3 రకాలు. ఈ 3 రకాల విరుగుడును దైవ సన్నిధి అన్న దైవజనులు. ఈ శోధనలు ఏంటి? శరీరము, లోకము, సాతాను. ఈ 3ను జయించాలంటే దైవ సన్నిధి చెయ్యాలన్నారండి. దేవుని మహిమ కలుగునే గాక. దీని బిడ్డలారా, ఇక్కడ శరీరము, లోకము, సాతాను ఈ మూడింటిలో కూడా దీని బిడ్డలారా శరీరము గొప్ప శోధనే ఉన్నదన్నారు దైవజనులు. వీటన్నిటికన్నా శరీర శోధనే గొప్పదంట. విన్నారా? వీటన్నిటికీ ఈ 3 కన్నా శరీర శోధనే గొప్ప. దీని బిడ్డలారు కాబట్టి మనము శరీరం చూసిన వెంటనే దీని బిడ్డ తారుమారైపోతూ ఉంటారు. చాలా మంది శరీరం చూసి మురిసిపోతూ ఉంటారు. నా శరీరం ఇంత అందంగా ఉన్నదని. దీని బిడ్డలారా చాలా మంది అలాగే తయారయ్యారు. అందుకే దీని బిడ్డలారా ఈ లోకానికి ఎక్కువగా ఆకర్షితులైపోతూ ఉన్నారు. ఈ శరీరాన్ని బట్టి దీని బిడ్డలారా పాపం చేస్తూ ఉన్నారు. దీని బిడ్డలారా శరీరాన్ని బట్టి పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి దైవజనులు అన్నారు శరీర శోధన గొప్పదన్నారు. ఆ యొక్క శోధన తొలగించుకోవాలంటే దైవ సన్నిధి చెయ్యాలి. దీని బిడ్డలారా కాబట్టి దైవజనులు అంటూ ఉన్నారు ఇక్కడ ఈ 3 రకములైన శోధనలు మనకు వచ్చినప్పుడు, ఏమండి ఈ 3 రకములైన శోధనలు మనకు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకమైనవి మనము చేయాలి. ఏంటి? ఈ 3 రకాలైన శోధనలు మనకు వస్తే దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి? సిరా పడితే నీళ్లు పోసి కడుగు కొనవలను. ఏమండి అంతే కదా? సిరా పోసి దీని బిడ్డలారా సిరా పడితే నీళ్లు పోసి కడుగు కొనవలను. చెత్త ఉంటే చీపురుతో తుడవలను. చిల్లు ఉంటే ఏం చేయాలా? మాటు వేయవలను. అలాగే దీని బిడ్డలారా శరీర శోధనకు శరీరమే కావలను. విన్నారా? దీని బిడ్డలారా చిల్లు ఉంటే మాటు వేయవలను. ఏమండి చిల్లు ఉంటే మాటు వేయవలను. అలాగే శరీర శోధనకు శరీరమే కావాలి. మరి శరీరం ఎక్కడ మనం చెప్పండి? ఎవరి శరీరం తెస్తాం? ఎవరి శరీరం తెస్తే పాపం పోతుంది. ఎవరి శరీరం తెస్తే శరీర పాపం పోతుంది. ఏమండి గమనించండి. అంటే మనలో ఉన్న శరీర పాపం పోవాలంటే శరీరమే కావాలన్నారు దైవజనులు. మరి ఎవరి శరీరం అది? ప్రభు శరీరం కావాలను. దేని స్తోత్రం కలుగును గాక. ప్రభు శరీరం కావాలను. ఏమండి ప్రభు శరీరం ఉంటేనే మనలో ఉన్న శరీర పాపము పోతుంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, ప్రభు శరీరం కావాలను. ప్రభు భోజన సంస్కారము పుచ్చుకొనని వారు శరీర శోధనను జయించలేరట. రక్షణ తీసుకుని ప్రభు సంస్కారపు విందు, ప్రభు శరీర రక్తాలు మనము తీసుకోకపోతే మనలోనున్న శరీర శోధనలో జయించలేరు అన్నారు దైవజనుల తండ్రిగా దేవదాసాయి గారు. ఎవరండి? తండ్రిగా దైవజనులు దేవదాసాయి గారు ఏం చెప్పారు? రక్షణ తీసుకుని మన ఇష్టసరంగా మనం తిరిగితే కాదు. రక్షణ తీసుకుని మన ఇష్టసరంగా మనం తిరిగితే కాదు. శరీర పాపం మనలోంచి పోవాలంటే ప్రభు శరీర రక్తాలు తీసుకున్నప్పుడే ఆ శరీరంలో ఉన్న పాపం పోతుంది. శరీర రక్తాలు తీసుకోకపోతే దేని బిడ్డలారా శరీర పాపమును మనము గెలవలేము. మనలో ఉన్న శరీర పాపమును మనం గెలవలేము. మనం శరీర పాపమును గెలవాలంటే ఒకటి మార్గం ఏమిటది? ప్రభు శరీర రక్తాలు మనము పుచ్చుకొనవలెను. అప్పుడే మనలో ఉన్న శరీర పాపం అనేది కడగబడుతుందండి. మరి ఉందండి అలాంటి స్థితి మనలో ఉందా? దేని బిడ్డలారా గమనించండి. శోధన వచ్చినప్పుడు పరలోక పరిశుద్ధుల సహవాసం మనకు అవసరము. వారితో సహవాసం చేయవలెను. అలాగే సాతాను వలన కలిగే శోధనను జయించుటకు పరిశుద్ధాత్మను పొందాలి. అర్థమైందండి? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి మనకు తెలియకపోతే మనలో ఎప్పటికీ మన పాపాలను గాని, శ్రమలను గాని, శోధనలు గాని గెలవలేమండి. అందుకు దైవజనులు ఏమంటున్నారు? ఈ దినము ఏమంటున్నారంటే సాతాను వలన కలిగే శోధనను జయించుటకు పరిశుద్ధాత్మను పొందవలెను.
మరి పొందామండి మనము ఏమండి దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మమ్మల్ని దీవించును గాక. పొందుకోవాలా పరిశుద్ధాత్మ తండ్రి గారిని, అందుకోవాలా, మన హృదయంలో నింపుకోవాలి. మన మనస్సంతా కూడా ఆయన నిండి ఉండాలి, మనలో నివాసం ఉండాలి పరిశుద్ధాత్మ తండ్రి గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీని తర్వాత శ్రమలు వీటిని సహించుకున్నట వల్ల జయము కలుగును. జయము మనకు కలగాలంటే శ్రమలు వీటిని సహించుకున్నట వల్ల జయం కలుగుతుంది. మన శ్రమలన్నిటినీ ప్రభు శిలువపై వేయవలెను. మన శ్రమలన్నీ కూడా ఎక్కడ వేయాలి చెప్పండి? ప్రభు శిలువ మీద వేయాలట మన శ్రమలన్నీ కూడా. దేని ఆయనతో మనకు పని ఉంది, ఆయన శిలువతో మనకు పనే ఉంది. అవండి ఆయనతో మనకు పని లేనప్పుడు ఆయన శిలువతో మనకు పనే లేదు కదా. ఇంకా మన శ్రమలన్నీ ఇంకా ఆయన శిలువ మీద ఎక్కడేస్తాం? దీని పిల్ల మనకు డబ్బు ధనం దీని పిల్ల అన్నీ ఉన్నాయి కదా. ఇంకా మనకు ఆయనతో పనే ఉంది, మేళ మిద్దులు అన్నీ ఉన్నాయి కదా. స్తోత్రం కలుగును గాక. అదే పట్టుదల. అదే పిల్లరా ఆ పట్టుదలే ఉండాలండి, ఆ గురే ఉండాలండి. ఆ గురి లేకపోతే దేని బిడ్డలారా మనము చేరలేమండి గురువు గారి దగ్గరికి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మన శ్రమలన్నిటినీ ప్రభు శిలువపై వేయవలను. యాకోబు పత్రిక 1:12 శోధనలను శ్రమలను సహించు వారెవరో వారు నూతన యెరూషలేములో ఒక ఆభరణముగా ఉందురు. చూసారా ప్రియ సహోదర, శోధనలు, నా దేని బిడ్డలారా శ్రమలు బాధలు ఇవన్నీ కూడా భరించిన వారు ఎవరు? వారు నూతన యెరూషలేములో ఒక ఆభరణముగా ఉండునని మన తండ్రిగా దైవజనులు చెప్తా ఉన్నారండి. దేవదాసయ్య గారు అంటా ఉన్నారు, శోధనలు వచ్చేసాయి బాబా ప్రభు అనుకుంటాం, శ్రమలు వచ్చేసాయి ప్రభువా ఏం చేయను నేను అనుకుంటా ఉంటాం. నూతన యెరూషలేములో దేవుడు దేని బిడ్డలారా ఒక ఆభరణముగా ఉంటావు. గమనించండి ప్రియ సహోదరులారా. కాబట్టి శరీర ఆశ తీసేసుకోండి, శరీరాశను విడిచిపెట్టండి, ప్రభు శరీరాన్ని పుచ్చుకోండి, ప్రభు రక్తాన్ని పుచ్చుకోండి. అంతేగాని ఈ లోకంలో నా శరీరాశలకు దేని బిడ్డలారా లొంగకండి. ఓ విధంగా చెప్పాలంటే అండి ప్రభు వైపు చూడండి, సిలువ వైపు చూడండి. మీ శ్రమలన్నీ కూడా యేసై సిలువ మీద వేయమని దైవజనులు చెప్పారు. దేవుని మహిమ కలుగును గాక. మరణాత.